నమస్తే మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. చంద్రబాబు వరుసగా 3 సార్లు సీఎం కావాలి పవన్ కళ్యాణ్. ఆపరేషన్ హిడ్మా 125కు పైగా గ్రామాలను చుట్టుముట్టిన బలగాలు, అడవిలో హై టెన్షన్. భారతీ సిమెంట్ పెట్టుబడులు పెడతామన్న ఆహ్వానిస్తాం మంత్రి పయ్యావుల కేశవ్. ప్రకృతి సేద్యం చేయండి, గుజరాత్ బర్వాడ్ కమ్యూనిటీ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు. జగన్ వల్లే వైసీపీని వీడుతున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. ట్రంప్ సంచలన నిర్ణయం, ఏకంగా విద్యాశాఖను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ. బీసీ ముసుగులో ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల చెల్లింపు, నేడు 6,200 కోట్లు విడుదల. లండన్ ట్రిప్ డబ్బు వసూలు చేయడంపై చిరు ఫైర్. యూనిట్కు 36 పైసలు చొప్పున సర్ఛార్జీ, కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ కరెంట్ షాక్. వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో 277 మందికి డీఎస్పీలుగా పదోన్నతి, హోంమంత్రి వంగలపూడి అనిత. పాక్ లో ఎన్కౌంటర్, ఆర్మీ కెప్టెన్ సహా 10 మంది ఉగ్రవాదుల మృతి. కేంద్ర మంత్రి ఇంట్లో కాల్పుల కలకలం, ఒకరి మృతి. బీఆర్ఎస్ ను ప్రజలు ఎప్పుడో బొంద పెట్టారు, మంత్రి వెంకటరెడ్డి ఫైర్. ఆశా వర్కర్ల ప్రోత్సాహకాలు పెంచే ఉద్దేశం లేదు, రాజ్యసభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా. తెలంగాణలో 10th పరీక్షలు ప్రారంభం, ముందుగానే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు. హజ్ యాత్ర పాయింట్ తొలగింపు సరికాదు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. కూల్చే పనిలో కాంగ్రెస్, అమ్మే పనిలో బీజేపీ, కేటీఆర్. టోల్ ఛార్జీలు తగ్గించేందుకు చర్యలు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం, భారీగా నోట్ల గట్టలు. 2 ఏళ్లలో 38 విదేశీ పర్యటనలు చేపట్టిన ప్రధాని మోదీ, 258 కోట్ల ఖర్చు, కేంద్రం వెల్లడి. ఏపీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు సతీ వియోగం, చంద్రబాబు లోకేష్ తో సహా పలువురు సంతాపం.